కంప్లీట్ గా అయిపోయింది సార్. సైన్లు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. డబుల్ నైన్ ఇతరుల ఖాతాతో ఉండటం వల్ల ఇప్పుడు అయిపోయింది. ఆర్డీఓ గారికి పంపించారు. ఇప్పుడు ఆర్డీఓ గారికి ఫోన్ చేయ నా ఫోన్ నుంచి. ఆర్డీఓ గారు, ఏం లేదు, నేను గ్రామ సభల్లో ఉన్నాను. ఇప్పుడు ఈ ఇతరులకు సంబంధించిన భూమిని ఇంకా ఎంఆర్ఓలు ఎక్కించట్లేదండి. ఎంఆర్ఓకి రైట్స్ ఇచ్చారా లేదా మీరు? ఇతరుల భూమి అన్ని ఖాళీగా ఉన్నాయి. గ్రామ స్థాయిలో విఆర్ఓలో ఎంఆర్ఓలో చేయడానికి రైట్ ఉందా లేదా? ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా పెండింగ్ పెడుతున్నారు. మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో ఒకసారి మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని రేపొద్దున ఒకసారి కాన్ఫరెన్స్ అన్న తీసుకొని ఇతరుల భూమి ఎక్కడెక్కడ ఉందో అవి ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయమనండి వితిన్ డేస్లో. అది రాజధానికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన 4 గ్రామాల్లో కూడా చేయట్లేదు. ఇవాళ నేను పెదకూరపాడు మండలం బలుసుపాడు వచ్చాను. బలుసుపాడులో కూడా చేయట్లేదంట. అది నా దృష్టికి వచ్చింది, నేను మీకు చెప్తున్నాను. మీరు ఇమీడియట్లీ రేపు యాక్షన్ తీసుకొని అసలు మీ దగ్గర రికార్డు తెప్పించండి. అసలు ఇతరుల భూమి ఎన్ని సర్వే నెంబర్లో ఉంది, ఏ విలేజ్లో ఉంది, అవి టార్గెట్ పెట్టండి. అసలు ఎందుకు చేయట్లేదని ఎంఆర్ఓ వాళ్ళని అడగండి. మాట్లాడండి, మాట్లాడి చేయించండి. లాగిన్ ఎంఆర్ఓ లాగిన్కి వచ్చింది. ఆర్డీఓ గారితోనో కలెక్టర్ గారితోనో పని లేదు. ఎంఆర్ఓ గారు చేయొచ్చు. ముందు విఆర్ఓ చేయాలి. విఆర్ఓ సర్వేయర్ ఓకే అని మీరు చేయాలి. మీరు చేస్తే విఆర్ఓ ఎంఆర్ఓ దగ్గర పోయింది, ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర పోయింది. ఇది ప్రొసీజరు. మీరు ఇమీడియట్లీ చేయండి. మీకు ఏదైనా అడ్డంకులు వస్తే మాకు చెప్పండి. అటువంటి ఎట్లా ప్రాసెస్ చేయాలో అట్లా చేసి వాళ్ళకి న్యాయం చేయండి. స్పీడ్గా చేయండి. చేసే పని ఏదో స్పీడ్గా చేయండి.